డిప్రెషన్. డిప్రెషన్ అంటే నిరాశ, నిస్పృహ, అణచివేయబడిన స్థితి అంటాం. వాళ్ళైతే డిప్రెషన్ గురైన వాళ్ళైతే ఐస్ ఓపెన్ చేసి చేయాలి. రాకుండా ఉన్న వాళ్ళైతే మాత్రం రాదలుచుకోకుండా ఉంటే దాన్ని మనం ఐస్ క్లోజ్ చేసి ఇది చేయాలన్నమాట. ఫస్ట్ ఉజ్జయి ప్రాణాయామం అదే విధంగా చేస్తారో చూద్దాం. ఉజ్జయి ప్రాణాయామం చేసే విధానం: ఎగ్జేల్, బోత్ నాస్ట్రిల్ ఇన్హలేషన్, క్లోజ్. లెఫ్ట్ నుంచి ఎక్సలేషన్ జరగాలి, లెఫ్ట్కి వదిలేయాలన్నమాట, లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా. ఇది డిప్రెషన్ రాకుండా వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇలా లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదిలేయాలన్నమాట. వచ్చిన వాళ్ళు ఐస్ ఓపెన్ చేసి చేయాలి. ఇన్హేల్, ఈ విధంగా ఉజ్జయి ప్రాణాయామం చేయాలన్నమాట. ఇప్పుడు రెండు ముద్రలు చెప్తాను. ఒకటి పంకజ ముద్ర, అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. పంకజ ముద్ర చేసేవాళ్ళు కదా, నేను పూర్తిగా డిప్రెషన్ గురైన వాళ్ళు చెబుతున్నాము. ఐస్ ఓపెన్ చేయాలి, ఇలా లోటస్ పోస్చర్ రావాలి, ఇలా పెట్టుకొని ఈ విధంగా ఈ ముద్రని 5 నిమిషాల పాటు చేయాలి. ఇంకొకటి మృగి ముద్ర, అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. మృగి ముద్ర అంటే ఇలా మిడిల్కి నొక్కాలి, ఇది ఇలా మిడిల్కి ఇలా నొక్కాలి. నొక్కిన తర్వాత ఇలా థైస్ మీద పెట్టుకొని ఐస్ ఓపెన్ చేయాలి. డిప్రెషన్ గురైన వాళ్ళు మాత్రం ఐస్ ఓపెన్ చేసి చేయాలి. ఇన్హలేషన్, స్లోలీ ఎగ్జేల్. ఈ విధంగా ఈ ముద్రని 5 నిమిషాల పాటు